మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుండి 1769 వరకు జరిగింది. ఈ యుద్ధంలో మైసూర్ పాలకుడు మహావీరుడు హైదర్ అలీ ప్రధాన పాత్ర పోషించాడు. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించాలనే కుట్రతో బ్రిటిష్ సేనాని జోసెఫ్ స్మిత్ తన భారీ సైన్యంతో మైసూర్పై దాడికి బయలుదేరాడు. ఈ యుద్ధంలో హైదర్ అలీ బ్రిటిష్ సేనలను ముప్పు తిప్పలు పెట్టి వీరోచితంగా పోరాడాడు. చివరకు హైదర్ అలీ వ్యూహాల ముందు బ్రిటిష్ సైన్యం తలవంచక తప్పలేదు. జోసెఫ్ స్మిత్ను హైదర్ అలీ ఘోరంగా ఓడించాడు. పూర్తి విజయం దక్కపోవడంతో చివరకు 1769లో ఇరుపక్షాలు మద్రాసు సంధి కుదుర్చుకోవడంతో మొదటి యుద్ధం ముగిసింది. ఆంగ్లేయులు మద్రాసు సంధిని ఉల్లంఘించి ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న మాహే ప్రాంతాన్ని ఆక్రమించడంతో రెండవ యుద్ధానికి బీజం పడింది. 80లో ప్రారంభమైన ఈ రెండవ యుద్ధంలో కావేరి వద్ద జరిగిన పోరులో హైదర్ అలీ ఘన విజయం సాధించి బ్రిటిష్ కల్నల్ బెయిలీని బందీగా పట్టుకున్నాడు. కానీ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1782లో హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించడం మైసూర్ సైన్యాన్ని తీవ్రంగా కలిచివేసింది. యుద్ధం మధ్యలో హైదర్ అలీ మరణించినా టిప్పు సుల్తాన్ పోరాటాన్ని ఆపలేదు. బ్రిటిష్ జనరల్ ఐర్కూట్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చివరికి విజయం ఎవరి పక్షాన తేలకపోవడంతో 1784లో మంగళూరు సంధితో ఇరుపక్షాలు యుద్ధాన్ని ఆపివేశాయి. మూడవ యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించడానికి బ్రిటిష్ గవర్నర్ కారన్ వాలిస్ నిజాం మరియు మరాఠాలతో బలమైన కూటమిని ఏర్పాటు చేశాడు. కూటమి సైన్యాలు శ్రీరంగపట్నాన్ని ముట్టడించాయి. ఒంటరిగా పోరాడిన టిప్పు సుల్తాన్ ఈ యుద్ధంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1792లో శ్రీరంగపట్నం సంధి ప్రకారం ఓడిపోయిన టిప్పు తన రాజ్యంలో సగాన్ని మరియు భారీ నష్టపరిహారాన్ని బ్రిటిష్ వారికి చెల్లించాడు. టిప్పు సుల్తాన్ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా లార్డ్ వెల్లెస్లీ 4వ యుద్ధాన్ని ప్రారంభించాడు. 1799లో వెల్లెస్లీ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం ఊహించని విధంగా దాడి చేసి శ్రీరంగపట్నం కోట ప్రహరీని బద్దలు కొట్టింది. 1799 మే 4న యుద్ధరంగంలోనే ఆంగ్లేయుల చేతిలో మైసూర్ పులి టిప్పు సుల్తాన్ వీరమరణం పొందాడు. మైసూర్ను ఆక్రమించిన బ్రిటిష్ వారు ఆ రాజ్యాన్ని వొడయార్ వంశానికి చెందిన బాలుడికి అప్పగించి సైన్య సహకార ఒప్పందాన్ని రుద్దారు.